ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పీఎం కిసాన్ సంబంధించినటువంటి 20 విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పనిసరిగా డబ్బులు రావాలంటే ఈ పని అనేది ఒకటి కంప్లీట్ చేయాలన్నమాట. 2,000 రూపాయలు, 4,000 రూపాయలు డేట్స్ అయితే వచ్చాయి. ఎప్పుడు పడబోతుంది ఏంది, ఈ లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మరి పీఎం కిసాన్ సంబంధించి ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఫస్ట్ అప్డేట్ అండి. ఇప్పుడు మనకు పీఎం కిసాన్ సంబంధించి దేశవ్యాప్తంగా రైతుల జీవితాలు సానుకూలంగా మార్చడంతో కీలక పాత్ర పోషించింది. ప్రతి రైతు కూడా 6,000 రూపాయల ఆర్థిక సాయంలో మొత్తం 4 నెలల్లో విరామం, అంటే 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు, 4 నెలలు ఇలా ఒక విడతకు 2,000 చొప్పున మొత్తం బ్యాంకుల రైతుల బ్యాంక్ ఖాతాలు అయితే జమ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు 19 విడత జమ కావడం జరిగింది. ఇప్పుడు 20 విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు జమ అవుతుందంటే ఈ విడతకు సంబంధించి జూన్ 2025లో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో ఇక ఎవరికైతే మరి 4,000 రూపాయలు, 2,000 రూపాయలు జమ అవుతాయని చెప్పేసి అన్నారు కదంటే 18వ విడత కావచ్చు, 19వ విడత కావచ్చు, లేదంటే ఎవరికైనా 19, 20 విడతకు సంబంధించి కలుపుకుంటే ఒకేసారి అయితే నిధులు జమ అవుతాయి. కానీ మీరు తప్పనిసరిగా ఇది ఒక్కటి చేస్తేనే డబ్బులు జమ అవుతాయి. మీరు మీ యొక్క ఆధార్ కార్డ్, మొబైల్ నెంబరు, దాంతోపాటు ఈకేవైసీ అనేది దగ్గర ఉన్న సిఎస్సి సెంటర్లో లేదంటే pmkisan వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసుకోవాలన్నమాట. చాలామంది ఈకేవైసీ చేసుకోవడం లేదు. దానివల్ల ఏపీ, తెలంగాణ మరి 2 రాష్ట్రాల్లో గణనీయంగా సంఖ్య అనేది తగ్గినట్టు తెలుస్తుంది. సో తప్పనిసరిగా మరొక కండిషన్ ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆధార్ కార్డు ఏదైతే ఉన్నాయో దానిలాగానే ప్రత్యేకంగా ఫార్మర్ ఐడి ఒక కార్డు అయితే అందిస్తున్నారనమాట 11 అంకెలతో. సో ఈ కార్డు ఉంటేనే తప్పనిసరిగా పీఎం కిసాన్, పంటల బీమా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఏఈఓను సంప్రదించి తగిన డీటెయిల్స్ అయితే అందించాల్సి అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇది అమలు అవుతుంది. సో తప్పనిసరిగా, ఎందుకంటే నిధులు రావాలంటే తప్పనిసరి ఒక పని అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్, ఎందుకంటే పీఎం కిసాన్లో ఈకేవైసీ చేసుకున్న వారి లిస్ట్ ఆధారంగా నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట.